ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈరోజు సెషన్స్ మొదలెడదాం మాస్టర్స్. వెల్కమ్ టు ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎవరైతే మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చారో ఆయనకి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందామా మాస్టర్స్. సో బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, స్వర్ణమాల అమ్మ అండ్ మెనీ 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 ఆస్ట్రల్ మాస్టర్స్ అండి. చాలా మంది మనకు సపోర్టివ్ గా ఉన్నారు, మనకు అస్సలు తెలియదు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కోటి కోటి నమనలు చెప్పుకుంటూ ఆనందంలో నిండిపోవాలండి మనము. అసలు మనకి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటేనే ఎంత భాగ్యమో తెలుసా? యాక్చువల్లీ మనకు తెలిసిన విషయాలు ఓపెన్‌గా, హార్ట్‌ఫుల్‌గా షేర్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ లేవు. మనము ఈ మాటలు చక్కగా నలుగురిలో కూర్చొని మాట్లాడలేము. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారేమో అనే ఒక ఆలోచన వస్తుంది. మనకు ధ్యానంలో కళ్ళు మూసుకుంటే ఇది కనిపిస్తా ఉంది అని చెప్పడానికి నాకు 2 ఏళ్ళు పట్టిందండి. ఎందుకంటే లైఫ్ అంతా మనం ఆ భయంలోనే జీవించాము. ఇక్కడ కూడా ఎవరు ఏమనుకుంటారో అనే భయంలోనే ఉంటాము. అయితే మనకెంత బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్ అంటే మీ భావనలు ఏదున్నాయో, మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఉండేది ఉన్నట్టుగా ఏ జడ్జ్‌మెంట్ లేకుండా మీరు షేర్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్. ఎవరు చదవని బుక్స్‌ని మీరు చదివేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్. కళ్ళు మూసుకున్న వెంటనే మీకు ఏది కనిపించినా, కనిపించకపోయినా మీరు ఈక్వల్‌గా అందరిని ట్రీట్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్. మన కోరిక ఉంటుంది బుక్స్ చదవాలని, చదవలేకపోతాం. అయితే ఆ బుక్స్‌ని చదివి మనకు అర్థం చెప్పడానికి కూడా ఇక్కడ ఎందరో మాస్టర్స్ వస్తారు. అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్. రోజు మనం అనుకునేది జ్ఞానంతో నిండిన ఒక హ్మ్. ఆత్మ నేనవ్వాలి. సో, నాకు జ్ఞానం కావాలి. అయితే ఎక్కడ వెతుకుతారండి? పీఠం వేసుకొని కూర్చొని రోజు ఒకే స్టోరీ రిపీట్‌గా చెప్తూ ఉంటారే వాళ్ళ ముందు వెళ్లి ఎన్నో సంవత్సరాలు అలా గడిపాము కదా! ప్రవచనాలు పేరు మీద కహానీలు చెప్తూనే ఉంటారు. అక్కడ జ్ఞానం అనేదే ఉండదు. ఏ స్టోరీ అయితే మనం సినిమాల్లో చూసి ఉంటామో, బుక్స్ చదివి అయి ఉంటుంది. అయితే కొత్తగా ఏముండదు. 1 ఆర్ 2 టాపిక్స్. అయితే మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఎక్కడైతే మనం రోజు ఒక కొత్త మాస్టర్ గురించి తెలుసుకుంటున్నాం. మనకు పత్రి సార్ పరిచయం చేసిన మాస్టర్స్ అండి. వాళ్ళ పేరు అసలు వినలేదు. లైఫ్‌లోనే వినలేదు. నేను ఎన్ని బుక్స్ చదివాను. వేళ్ళు బుక్స్ చదివాను గానీ, ఆయన చెప్పిన మాస్టర్స్ బుక్ నాకు అస్సలు పరిచయమే లేదు. అంటే అద్భుతమైన మాస్టర్స్ పరిచయం జరిగిందండి ఇక్కడ. సరి అయిన మార్గంలో వెళ్ళడానికి మనకు కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో, ఒక టార్చ్ లైట్‌ని అటువైపు ఇలా. ఎన్నో వీధి ఉన్నాయి. ఎటు వెళ్ళాలి తెలీదు. అయితే సరిగ్గా ఆ వైపు ఆ టార్చ్ లైట్ పెట్టడం జరిగిందండి. అలాంటి ప్లాట్‌ఫార్మ్ మనకు దొరికింది. సో, మీరు జూమ్ సెషన్ జాయిన్ అయినప్పుడు గ్రాటిట్యూడ్ ఆనందంతో ఎలా అయితే మీ పాత ఫ్రెండ్‌ని కలిసిన వెంటనే మీకు ఎలా ఆనంద బాష్పాలొచ్చేసి ఇంకా వెళ్లి కౌగిలించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది గదా! రోమాంచనంగా ఉంటుంది. చిన్న పిల్లల్లాగా గంతులేయాలి అనిపిస్తా ఉంటుంది గదా! అలా ప్రతిసారి జూమ్ సెషన్ జాయిన్ అయినప్పుడు అలాంటి ఒక వైబ్‌తో జాయిన్ అవ్వాలి. వావ్! ఈరోజు మళ్ళీ జూమ్‌తో సో బ్యూటిఫుల్. ఈరోజు ఏం నేర్చుకుంటాను? ఈరోజు ఎవరొస్తారు? ఏం చెప్పబోతారు? అలా ఒక చిన్న పిల్లల్లాగా కంప్లీట్ ఎక్సైట్‌మెంట్‌లో అలా మనం ఉండాలి. దానికోసమే ఇక్కడ జాయిన్ అవుతున్నాము. అయితే మన సొసైటీలో ఎన్ని నియమాలండి. ఏంటి నీ వయసుకి ఇది బావుంటుందా? ఏంటా అరుపులు? ఏంటా నవ్వులు? ఎందుకు ఆ గంతులు? అంటే నువ్వు ఆ ఆనందాన్ని షేర్ చేసుకోలేకపోతున్నావా? చూసుకోండి. యెస్. ఎవరైనా కెమెరా ఆన్ చేసి నవ్వుతూ కూర్చున్నారా మన క్లాస్‌లో? అసలు స్మైల్ కూడా ఉండదండి. ఏదో అటెండెన్స్ ఇవ్వాలి కదా! అని అలా మొహం పెట్టుకొని ఏదో నాకేదో కనిపించదు అన్నట్టుగా. నేను ల్యాప్‌టాప్‌లో చూస్తున్నాను. ఇక్కడ ఉండే అందరూ 23 పీపుల్ ఫేసెస్ నేను చూడగలను. ఆ ఒక్క స్మైల్ ఎవరు చేస్తారో నేను వాళ్ళని పిన్ చేసుకొని వాళ్ళతోనే మాట్లాడతాను. వేరే వాళ్ళనంతా పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ఆ ఉత్సాహం కావాలి. సో, మాస్టర్స్ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, ఇలాంటి ఒక సెషన్ అటెండ్ చేసినప్పుడు మనం వైబ్రేషన్స్‌ని, ఫ్రీక్వెన్సీని షేర్ చేస్తున్నాం. వి ఆర్ నాట్ డూయింగ్ టైమ్ పాస్. మీకు తెలీదు. మీరు కెమెరా ఆన్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరినొకరు చూసుకున్నారంటే ఎంత వైబ్రేషనో. దాని కోసం మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాము. చదవడానికి బుక్స్ నాకు లేవా? మీకు లేవా?
నేను చెప్తేనే మీరు వింటారా? మీరు కూడా చదివే ఉంటారు అలాంటి బుక్స్ గానీ, అనుభవాలు గానీ. అయితే ఇక్కడ మనకు కావాల్సింది గ్రూప్ ఎనర్జీ. మనకు కావాల్సింది ఎనర్జీ. మన ఒకరి ఎనర్జీ సరిపోవటం లేదు. నా ఎదుగుదలకి కావాల్సిన ఎనర్జీ ఇక్కడుంది. అందుకే నేను ఒక గ్రూప్‌లో జాయిన్ అవుతాను. నన్ను అక్కడ పిలుస్తుందది. అట్రాక్ట్ చేస్తుంది. వేరే జూమ్ సెషన్ ఎందుకు అవ్వలేదు? ఇక్కడే ఎందుకు అయ్యారు అంటే, ఇక్కడ మాస్టర్స్ కొందరున్నారు. మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో, వి ఆర్ కాల్డ్ కంపాటిబుల్ ఎనర్జీస్ అని. నువ్వు నాకు తోడుగా ఉండాలి అని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. నేను కొంచెం వీక్ అయితే నాకు నువ్వు ఎనర్జీనివ్వు. నా ఎదుగుదలకి నువ్వు సహాయం చెయ్యి అని మనం మాట్లాడుకున్నాం. కాంట్రాక్ట్‌లో వచ్చామండి. సో, అందుకే క్లాసెస్ జాయిన్ అయినప్పుడు అది మెడిటేషన్ కావచ్చు, మాటలే కావచ్చు, బోరింగ్‌గా మాట్లాడొచ్చు కొందరు. నో ప్రాబ్లమ్. మనం ఇక్కడ స్వార్థం చూసుకోండి. నేను ఎనర్జీ కోసం వచ్చాను. సో, కెమెరా ఆన్ చేసి చక్కగా కూర్చోండి. అలా కెమెరా పట్టుకొని తిరగొద్దు. మనం అందరూ అటువైపే మా దృష్టి వెళ్తుంది. థట్ ఈస్ డిస్టర్బ్డ్ ఎనర్జీ. సో, చక్కగా ఇక్కడ కాన్సంట్రేటెడ్ ఎనర్జీ ఉంటే, ఒక కెమెరా అలా, అలా, అలా తిరిగేసరికి వాళ్ళంతా ఎనర్జీని లాగేసుకుంటారు. అందరి దృష్టి అక్కడికెళ్తుంది. సో, ఇట్ ఈస్ అ డిస్టర్బింగ్ ఎనర్జీ. మనం ఎలా ఉండాలంటే ఊరగాయ ఊరడానికి పెట్టినప్పుడు ఎవరు ముట్టుకోరండి. అప్పుడప్పుడు క్యాప్ తీసి స్పూన్ ఆడించరు. కాసేపు అలా ఉంచాలి. దట్ ఈస్ కాల్డ్ టు స్టాగ్నేట్. సో, మాస్టర్స్ మనమందరం మాస్టర్స్. వి ఆర్ ఆల్ మెడిటేటర్స్. సో, ఐ యామ్ సరోజ మల్లికార్జున్ ఫ్రమ్ బెంగుళూరు మాస్టర్స్. నేను 2022లో మెడిటేషన్‌లో అంటే పత్రి సర్‌కి ఇంట్రొడ్యూస్ అయ్యాను. అంతకు ముందే నేను స్పిరిచువల్ లైన్‌లో ఉన్నానండి. పుట్టుక నుంచే నాకు స్పిరిచువాలిటీ అవేర్‌నెస్‌లో ఉన్నాను గాబట్టి, చాలా చిన్న వయసులోనే నేను భక్తి మార్గంలో గాని, మరి స్పిరిచువల్ మార్గంలో గాని వీలైనంత మాక్సిమం వీలైనంత మాస్టర్స్‌ని కలిసి వాళ్ళతో సెషన్స్ అటెండ్ చేసేదాన్ని నేను. లిటరల్లీ ఐ యామ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. నాకు అలా పై మాటలు అవసరం లేదు. నాకు లిటరల్లీ వాళ్ళేం చెప్తున్నారో అది కావాలి అని. అలా సో, నేను చాలా క్లాసెస్ చేశానండి. ఈవెన్ నాకు హిమాలయన్ మాస్టర్స్ చాలా అట్రాక్ట్ చేస్తారనమాట. సో, ఎక్కువగా హిమాలయన్ మాస్టర్స్ బుక్స్ చదవడం గానీ, హిమాలయన్ మాస్టర్స్ వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవడం గానీ, హిందీలో చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ శంబల మాస్టర్స్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. సో, నాకు చాలా టీనేజ్‌లోనే అనుకోండి. టీనేజ్‌లోనే శంబల పరిచయం అయింది. అండ్ ఐ యామ్ వెరీ మచ్ అట్రాక్టెడ్. అండ్ చాలా చాలా నాలెడ్జ్ అలా తీసుకున్నాను. మన సౌత్ ఇండియాలో ఎందరో మాస్టర్స్ ఉన్నారో, అందరి దగ్గర వెళ్ళి అందరితో కలిసి వాళ్ళు నేర్పించాలి అనుకున్నది నేర్చుకొని వచ్చాను. సో, నా జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అయితే ఒక ఒక లోటు ఉండేదనమాట. ఇదంతా ఉంటే కూడా నాకు ఏదో ఒక ఖాళీగా అనిపించేది. సంథింగ్ మిస్సింగ్ అనిపించేది. సో, ఐ యూజ్డ్ టు డూ ఆటో రైటింగ్ అలాంటివి చాలా పిచ్చి పనులు చాలా చాలా చేశాననుకోండి. హీలింగ్ ఐ యామ్ ఎ హీలర్. థర్డ్ లెవెల్ హీలర్ అనమాట. సో, హీలింగ్ చేసేదాన్ని. ఆహ్, భవిష్యం చెప్పడము అలాంటి పిచ్చి పనులు కూడా చేశాను. బికాస్ ఎనర్జీస్ వచ్చేస్తాయి కదండీ! అప్పుడు సిక్స్త్ సెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. సో, అలాంటివంతా చేశానండి. అండ్ నేను పూజ అంటే కంప్లీట్‌లీ రోజుకొక 5, 6 గంటల సేపు పూజ చేసేదాన్ని. అంత ఇష్టం అనమాట. బికాజ్ ఐ వుడ్ కనెక్ట్. నేనప్పుడు ఆ దేవతలతో మాట్లాడేదాన్ని. నాకు ఈవెన్ కమ్యూనికేషన్ జరిగేది. వాళ్ళు జవాబు ఇచ్చేవారు. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎవరికి హ్యాపీగా ఉండదండి? హ్యాపీగానే ఉంటుంది. అయితే అలా చేసేటప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్. కాసేపే ఉండేది. మళ్ళీ ఐ వుడ్ ఫీల్ డిప్రెస్డ్. అప్పుడు నేను ఆ దేవుడితో అడిగేదాన్ని. నాకు హనుమాన్‌తో మాట్లాడాను నేను, కృష్ణతో మాట్లాడాను, రాఘవేంద్ర స్వామితో మాట్లాడాను. అండ్ గణపతి బప్ప మై ఫేవరెట్. వాళ్ళని అడిగేదాన్ని. మీరంతా నాతో ఉన్నారంటే నాకు ఈ ఖాళీ ఫీలింగ్ ఎందుకొస్తుంది? ఐ షుడ్ నాట్ ఫీల్ గదా! అలా ఎంప్టీనెస్ ఫీల్ అవ్వకూడదు గదా! మనతో మన దేవుడు ఉన్నాడు అంటే మనం ఎప్పుడూ ఆ ఆనంద స్థితిలోనే ఉండాలి. మరి ఎందుకు నాకు అలా డిప్రెస్డ్ థాట్ ఒస్తుంది? డిప్రెస్డ్ థాట్ అంటే నాకు ఎవరు లేరు, నాకెవ్వరు దిక్కు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను. అందరూ జస్ట్ ఫర్ నేమ్ సేక్ అలాంటి థాట్ ఒచ్చేదనమాట. అప్పుడు ఏడ్చేదాన్ని. నాకెవరు ఫ్రెండ్స్ లేరు. ఆ ఫీలింగ్‌తో. నాకేం కావాలి నాకు తెలియటం లేదు. మనమందరూ అదే ఎక్స్‌పీరియన్స్ చేసామండి. ఇక్కడ ఎవరున్నారు గదా! ఇక్కడ 90% ఆఫ్ దెమ్ సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ తపన
వీఆర్ ఆల్ లైక్ విరహ ప్రేమి. ఆ ప్రేమిన కలవాలి అని ఎప్పుడు విరహలో ఉంటాము. మనకేదో కావాలి, ఆయన ఎవరో తెలీదు. బట్ మనకు కావాలి. లైక్ మీరాబాయి. ఎప్పుడు చూడలేదు. వీఆర్ ఆల్ మీరాబాయి. సో భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం అలా తప్పించిపోతూ ఉంటామండి. సో నేను అలా తప్పించేటప్పుడు ఎందరో మాస్టర్స్ని కలిశాను, ఎన్నెన్నో క్లాసెస్. అలాంటి ఒక క్లాసు బుద్ధ రిట్రీట్ అని బుద్ధ పూర్ణిమలో బుద్ధ రిట్రీట్ బెంగళూరులో జరుగుతుందండి. విపసన నేర్పిస్తారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ మొబైల్ తీసేసుకుంటారు 4 రోజులు. అంటే నాకు అదే ఆనందంగా ఉండేది. ఎందుకంటే మొబైల్‌కి చాలా మనం అడిక్షన్‌లో ఉంటాం గదా! సో అలా వెళ్ళానండి. అక్కడ కొందరు కలిసారు. అక్కడ నేను నాకు తెలిసిన విషయాలు ఇలా డిస్కస్ చేసేసరికి ఇద్దరు అబ్బాయిలొచ్చారు. వాళ్ళన్నారు, "మేడం మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, మీ అన్ని ప్రశ్నలకు జవాబు ఒక ప్లేస్ చెప్తానండి. అక్కడికి వెళ్తే మీకు దొరుకుతుంది. అదే మన పిరమిడ్ వ్యాలీ అండి." సో పిరమిడ్ వ్యాలీ 10 ఏళ్ల క్రితమే మా ఆయన బర్త్‌డే రోజు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఆ ముసలాయన్ని చూసి నాకిష్టం అవ్వలేదు. ఆ ముసలాయనేంటి హైదరాబాద్‌లో ఉంటాడంట. ఇక్కడొచ్చి ఇది కట్టారు. ఇక్కడ జనాలొచ్చి నేర్చుకొని ఎళ్ళిపోతారు. అంత డబ్బు పెడుతున్నారు. అలా తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఓహ్! ఇది ఒక స్కామ్ అనుకున్నాను. పత్రిజీ ఎక్కడో ఆంధ్రాలో ఉంటారంట. ఇక్కడ ఇది జరుగుతా ఉందంట. అంత అట్రాక్టివ్‌గా ఏమీ లేదు అక్కడ. గిమ్మిక్స్ లేవు గదా! అయితే ధ్యానం బాగా కుదిరిందనమాట. ధ్యానం చేశాను. నేనొక 10 నిమిషం, 20 నిమిషం ధ్యానం చేద్దామని కింగ్స్ చేంబర్‌లో కూర్చుంటే 4 అవర్స్ ధ్యానమయింది. అప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి ఇక్కడ ఏదో విశేషంగా ఉంది అని. అయితే నాకు టైం రాలేదేమో. పత్రి సార్ ఫేస్ చూసి నాకు ఆయన నచ్చలేదు. ఈయనేంటి చైనీస్ లాగా ఉన్నారు. అసలు ఇండియన్ లాగా కనిపించడం లేదు. మరి ఇక్కడ ఉండరంట. ఏదో బాలేదు ఇక్కడ. ఆ వైబ్ నాకు కనెక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ పిల్లలన్నారు, "మీరక్కడికెళ్ళండి. మీ ప్రశ్నలన్నిటికి జవాబు దొరుకుతుంది" అని. ఇప్పటికే ఎన్ని ఊర్లు తిరిగాను గదా! ఎన్ని ఆశ్రమాలు తిరిగాను గదా! ఇప్పుడు నేను బై ప్రొఫెషన్ ఒక ప్రిన్సిపల్ అన్నమాట స్కూల్‌లో. సో, నాకు కొంచెం అలా ఒక పోస్ట్‌లో ఉన్న వాళ్ళతోనే నేను ఎక్కువగా కలుస్తూ ఉంటాను. అందరితో మాట్లాడడము అలాంటిది చేసేదాన్ని కాదు ఇంతకు ముందైతే. ఇప్పుడైతే అందరితో మాట్లాడతాననుకోండి. నేను చాలా మారిపోయాను. అప్పుడు అనుకున్నాను, వెళితే బాస్ టు బాస్ టాక్ ఉండాలి అంతేగాని ఈ చెంచాగాళ్ళతో నాకు పని లేదు. ఎవరైనొచ్చి నేను సీనియర్ మాస్టరు, ఆ మాస్టర్ అంటే నాకు మీతో పని లేదు. నాకు బాస్‌ని కలవాలి, బాస్‌తో మాట్లాడాలి. ఎందుకంటే నాకుండే తపన ఆయన అర్థం చేసుకుంటారు. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. నాకు ఆ జవాబు దొరికితే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. అప్పుడు నేను అబ్బా! చచ్చిపోవచ్చు. నా థాట్ అలా ఉండేది. ఎందుకంటే నాకు తృప్తి ఎక్కువగా ఉండేది. చచ్చిపోవచ్చు. ఎప్పుడు పిలిచినా ఆ దేవుడు నేను చావడానికి రెడీ. అయితే ఆ ఒక్క చిన్న లోటుంది కదా! అది తీరిపోతే చాలు అనుకునేదాన్ని. సో, అక్కడి నుంచి రాంగానే బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. 41 డేస్ అఖండ ధ్యానం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. ఇంతకు ముందు నా అనుభవాలు ఎవరైనా వినుంటే మీకు ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. బికాజ్ ఇది అప్పుడు లైవ్ వెళ్ళిందండి. సో, చాలా మందికి నేనిప్పుడే 20 సార్లు సెషన్స్‌లో వేరే వేరే సెషన్స్‌లో ఈ అనుభవం షేర్ చేశాను. సో, జస్ట్ ఫర్ ద న్యూ పీపుల్ ఐయామ్ షేరింగ్ మై ఎక్స్‌పీరియన్స్. సో, అక్కడికెళ్ళినప్పుడు ఏమైందంటే నేను అక్కడుండే వేలాది మందిని చూసి సర్ప్రైజ్ అయిపోయాను. ఇంతమంది ఇక్కడ ధ్యానం చేస్తున్నారా? అయితే ఇలాంటి ఒక సమయంలో నేను పత్రి గారిని కలిసి ఆయన్ని మాట్లాడాలంటే, అది ఒక చిన్న విషయమా? ఆయన అలా డిస్టర్బ్ చేయొచ్చా అనే థాట్ వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేసి చూద్దామని నన్నెవరైతే తీసుకెళ్లారో ఆ బాబుని అడిగాను. ఎలాగైనా నాకు సార్‌తో 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడడానికి దొరికితే ఎంత బావుంటుందో అని. అది పిరమిడ్ వ్యాలీ వెళ్ళుంటే మీరు కాఫెటేరియా చూసి ఉంటారు. పత్రి సార్ ఇంటి దగ్గరే కాఫెటేరియా అని ఉంది. కాఫెటేరియా అంటే హోటల్, రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో కూర్చొని ఇలా మాట్లాడుతుండగా, నా వెనక ఒక అతను కూర్చొని టీ తాగుతున్నారు. అప్పుడు బాబు అన్నాడు, మేడం ఇక్కడ వెనక కూర్చున్నారు గదా! ఆయన పత్రి సార్ పర్సనల్ సెక్రటరీ. ఆయన అడిగితే ఏదైనా చేస్తారు అని. సరే ఆయన్ని అడగడానికి నేను నిల్చున్నానండి. ఆయన టీ తాగేసి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. నేనన్నాను, "సార్ నాకు అవకాశం ఉంటే ప్లీజ్ నాకు పత్రి సార్‌తో 2 మాటలు మాట్లాడాలని ఉంది" అని. ఇంకా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదండి. ఆయన నా మొహం చూడలేదు. నా వంక తిరిగి చూడలేదు. అలా వెళ్తూనే, "ఈరోజు సార్ మిమ్మల్నే ఫస్ట్ పిలుస్తారండి. నో ప్రాబ్లమ్" అని అలా చెప్పి వెళ్ళిపోతున్నారు. నేనన్నాను, "ఈయనేంటి
శకునం చెప్పినట్టు భవిష్యవాణి చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నారేంటి అని. మరి అలా వెళ్తూ ఆయనకి కనిపించేటట్టు కూర్చోమ్మా కొంచెం అని చెప్పి వెళ్ళిపోయారండి. నాకైతే నవ్వే వచ్చిందండి. నేనేంటి ఎక్కడ మినిస్టర్‌నా? లేదా ఒక పెద్ద పోస్ట్‌లో ఉన్నానా? నన్నే పిలిచి మాట్లాడతారంటే ఎలా కుదురుతుంది అని. సరే నా పిచ్చి గాని ఈ వయసులో ఏంటి ఈ పిచ్చితనం? ఇంత పెద్ద ఒక టైమింగ్ అది. బుద్ధ పూర్ణిమ టైమింగ్ కదండీ! అంతకు ముందు టైమింగ్ అనమాట. ఎంత మంచి టైంకొచ్చాను. ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దామని సార్ ఇంటి దగ్గర వెళ్ళానండి ధ్యానం చేయడానికి. చూస్తే అక్కడ నిల్చోడానికే ప్లేస్ లేదు. అంత ఫుల్‌గా ఆల్రెడీ అందరూ సెటిల్ అయిపోయారు. ధ్యానం చేస్తున్నారు. ధ్యానం జరుగుతా ఉంది. ఇంకా ఆ సార్ ఎక్కడికొచ్చి కూర్చుంటారు. నేను అప్పటిదాకా సార్‌ని ఫ్రీగా అంటే ఫేస్‌ని చూడనే లేదు క్లోజప్‌లో. ఆయన ఎక్కడికొస్తారు? ఎక్కడ కూర్చుంటారు? ఎందుకంటే మన సార్‌కి ఏ విశేషమైన పీఠం వేసి, దానికి అలంకారం చేసి, పువ్వులు పెట్టి అలాంటివేమి లేవు గదండీ! సో, మనలాంటి సామాన్యులకి అర్థం కాదు. అలా వెళ్ళి చూసి ఇంక అయిపోయిందిలే నాకు ఈరోజు దొరకదు ఆపర్చునిటీ అని ఒక మూలలో కూర్చొని ధ్యానమైనా చేద్దామని ధ్యానం చేశానండి. ధ్యానంలో కూర్చున్నానండి. చేయడం లేదు. ధ్యానం ఎవరు చెయ్యరు. ధ్యానం జరుగుతుంది. తనంత తానే. మనం చెయ్యము. సో, అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అంతకు ముందే నేను కొన్ని వీడియోసు తెలుగు మాస్టర్స్ వీడియోస్ నేను ఎక్కువగా చూసేదాన్నండి. ఇక్కడ రావాలని తెలుసుకున్న తర్వాత రిసర్చ్ వర్క్. సో, నేను ఎక్కువగా తెలుగు మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు చూసి, పత్రి సర్ అంటే ఎవరు? ఈ ధ్యానం అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతా ఉంది PSSMలో, PMCలో అని అవన్నీ తెలుసుకున్నాను. సో, ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఒక ఆనంద స్థితి అన్నమాట. నాకు ఇంక అయిపోయింది. నేనేది కోరుకున్నానో నాకది దొరికింది. ఇంకా నాకు కళ్ళ ముందే యమదూతుడు కనిపించాడు. నేను ఇదేంటయ్యా నేను ఎవరినో కలవడానికొస్తే యమదూతుడు కనిపిస్తున్నాడేంటి? సరే అలా అయితే నా టైం అయిపోయింది. నేనేదైతే కోరుకున్నానో, ఎవరినో కలవాలనుకున్నాను కదా! ఆ గురువు ఎవరైతే ఉన్నారో, ఆ లోటు తీర్చే వ్యక్తి నాకు కలిసినప్పుడు, నా జీవిత ధ్యేయం అయిపోతుంది. సో, ఈయనే అతను అని నేనప్పుడు తెలుసుకున్నాను. ఈయనే అతను, ఆ గురువు ఈ ఇక్కడ ఇంక కలుసుకుంటున్నా గదా! అయిపోయింది. ఇంక నాకు చావు తప్పదు అని. అలా అనుకున్న వెంటనే నాకు పత్రి సార్ విరాట రూపం అంతా చూసానండి. ఇంకా ఆయన్ని నిజంగా ఎక్కడ చూడలేదు. అయితే ధ్యానంలోనే ఫస్ట్ మినిట్‌లోనే ఆయనెవరు? ఆయన ఎక్కడ? ఎలా ఉంటారు? మొత్తం చూసేసాను. ఆయన ఎంత విశ్వరూపం అంటే, ఎంత విరాట రూపం అంటే, ఆయన చేతిలో భూమి ఒక బంతిలాగా ఇంత చిన్న బంతిలాగా ఉంది. ఆయన 2 చేతులు ఇలా పట్టుకొని, ఆయన చేతిలో ఒక వెలుతురులాగా ఎనర్జీ కనిపిస్తా ఉంటే, ఆ ఎనర్జీలో రక్షణలో చిన్నగా భూమి కనిపించిందండి. అప్పుడే తెలుసుకున్నాను. ఈయన సామాన్యుడు కారు. ఈయన చాలా చాలా విశేషమైన వ్యక్తి అని. అయ్యో! ఇన్ని రోజులు నేను మిస్ చేసుకున్నానే అనుకున్నాను. అండ్ నాకు ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఏలియన్స్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేసాయండి. భయపడ్డాను నేను. ఏంటి ఇది ఇలా పిచ్చి పిచ్చివి కనిపిస్తున్నాయేంటి? ఏలియన్స్ చూడడం ఏంటి? ఇంగ్లీష్ సినిమా చూసినట్టుందే ఇది అని. సో, మన పత్రిసరి ఇంటి పైన మన పిరమిడ్ ఎంత పెద్ద పిరమిడ్ ఉందో అంతే పెద్ద ఒక ఏలియన్ షిప్ పైనుంది. ఆ షిప్‌లో నుంచి మనుషులు బయటకొస్తున్నారు. వాళ్ళంతా విచిత్ర ఫేసెస్‌లో అంటే ఏలియన్స్. నేను ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ బుక్స్ కూడా చదివాను ఎప్పుడో చిన్నప్పుడు కూడా. సో, నాకు తెలుసు ఏలియన్స్ అంటే ఎవరు? ఏంటి అని. సో, అది వీళ్ళెందుకు కనిపిస్తున్నారు? వీళ్ళ మధ్యలో ఎక్కడి నుంచొచ్చేసారు అనుకున్నాను నేను. వాళ్ళు అలా అక్కడి నుంచి బయటకొచ్చి వాళ్ళ షిప్‌లో నుంచి వచ్చి మనం ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో అలా గాలిలో కూర్చొని ఎందరో ఏలియన్స్ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అది చూసాను నేను. అది తర్వాత నాకు తెలిసింది. ఈ క్లారిటీ ముందు ముందు రాను రాను వేరే మాస్టర్స్‌తో మాట్లాడినప్పుడు తెలుసుకున్నాను. వీడియోస్ చూసినప్పుడు తెలుసుకున్నాను. అప్పుడు అఖండ ధ్యానం సమయంలో భూమిలో మాత్రమే కాదు, భూమిలో ఏ దేశంలో అయినా అదే సమయానికి ధ్యానం జరుగుతా ఉంది. అంతేకాదు వేరే గ్రహాల్లో కూడా అవి జరిగాయండి. అప్పుడు భలే జరిగిందండి ఆ 41 డేస్ అఖండ ధ్యానం. అలా చూడడం జరిగింది మాస్టర్స్. ఇంకా చాలా విషయాలు చూసాను. ఇంకా సమయం అయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగానే సార్ కూర్చొనున్నారు. ఆయన ఇంటి గడప దగ్గర. ఒక చైరేసి కెమెరా అంతా పెట్టేసున్నారు. ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిసిన తర్వాత అందరిని ఒక చూపు చూసారు. చూసి అందరూ ఇలా చెయ్యి ఊపి అందరూ కొంచెం దగ్గరికి రండమ్మా అని పిలిచారు. ఇంక నాకు
ఎలా ఉంది అంటే నాకు లాటరీ తగిలినట్టు అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఒకే ఒక్క జంపు స్ట్రేట్ వెళ్ళి పత్రి సార్ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. కెమెరా ఉంది, కెమెరా పడిపోతుంది, ఏమి ఆలోచించకుండా చిన్న పిల్లలాగా అక్కడికెళ్ళి కూర్చున్నాను. ఇంకా ఆయన ఎవరో అక్కడ వేరే ఊరు నుంచి వచ్చి వాళ్ళు పిరమిడ్ గురించి ఏదో గిఫ్ట్ ఇవ్వడాలు అవన్నీ సర్ చేస్తున్నారండి. అయితే సరు తదేకంగా నన్నే చూస్తున్నారు. నాకు భలే ఆనందంగా ఉంది. అనుకున్నది జరిగిపోయింది. ఆయన నన్ను చూస్తున్నారంటే చాలు, ఇంకా మాట్లాడే అవసరమే లేదు. అయిపోయింది నా స్టోరీ ఫుల్ జామ్ జామ్ అనుకున్నాను నేను. ఆయన అలా ఎందుకంటే నాకు చాలా క్లాసెస్ చేశాను కదండి. కళ్ళుతోనే గురువు ఏం చేస్తారంటే మన ఎన్నో బ్లాకేజెస్ని తీసేస్తారు. మన శరీరంలో, ఈ శరీరంలో మాత్రమే కాదు, మన ఆస్ట్రల్ బాడీలో మన పాత జన్మాస్లో ఉండే బ్లాకేజెస్ని శుద్ధీకరణ అంటారు, ప్రాసెసింగ్ జరుగుతాయి. సో ఆయన అలా చూస్తూనే ఉన్నారు. అక్కడ అది జరుగుతూ ఉంది అని నాకు తెలిసిపోతా ఉంది. సో మొహమాటం లేకుండా నేను ఆయన్ని చూస్తూ ఉండిపోయాననమాట. ఆయన ఎంతసేపు చూడగలమండి, సిగ్గు, అయ్యో బాబు ఎందుకు నన్ను ఇంతగా చూస్తున్నారని మొహమాట పడి మళ్ళీ కళ్ళు ఇలా చేసి అటు ఇటు చూసినట్టు యాక్టింగ్ చేశాను. మళ్ళీ తిరిగి చూస్తే నన్నే ఇంకా చూస్తున్నారు. సో అలా ఎంతో సేపు ఆయన నన్ను చూస్తూ ఉండగా ఇంకా ఆయన మాట్లాడి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారండి మైక్ ఇచ్చేసి. వెంటనే పత్రి సారు ఆ మైక్ని తీసి అటు ఇటు చూశారు. నాకు ఇక్కడ ఏం జరుగుతా ఉంది అది ఏమీ తెలియదండి. నాకు కంప్లీట్ కొత్త అనమాట. అక్కడ సిస్టమ్ ఏంటి, అనుభవాలు చెప్పుకోవడాలు ఇలాంటివి జరుగుతాయనేది కూడా తెలీదు. అయితే సార్ అలా అలా చూసి వెంటనే అలా నా వైపు ఆ మైక్ని చూపించి మాట్లాడమన్నారు. నాకు భలే హ్యాపీగా ఉంది. అబ్బా నేను 2 మినిట్స్ మాట్లాడాలంటే ఆయనే మైక్ ఇచ్చి మాట్లాడమంటున్నారు. ఇంకా ఆయన కూడా చెప్పారు నిన్నే ఫస్ట్ పిలుస్తాను అని. వామ్మో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, వీళ్ళందరూ మహాన్ వ్యక్తులే, అందరికీ అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని. ఆ మాట కూడా అక్కడ చెప్పేశాను సార్ ముందు. సార్ నేను ఇలా వచ్చాను, ఇలా కూర్చున్నాను అని, అవకాశం దొరికింది కదా అని చిన్నప్పటి నుంచి ఏది చెప్పాలి ఈ గురువు దొరికితే అని లోడ్గా ఉండే విషయాలన్నీ కక్కేశాను. ఇంకా నాకు సిగ్గు, ఏంటి ఇంత మాట్లాడుతున్నాను పెద్దాయన ముందు, అందరూ ఏమనుకుంటారు, ఈ వయసులో ఈవిడేంటి చిన్న పిల్లల్లాగా. అంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నవ్వుతూ మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా ఫిజికల్లీ ఆల్సో ఐఎమ్ లైక్ బబ్లీగా ఉన్నాను. అప్పుడు సార్కి మైక్ ఇవ్వబోయాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాను. ఆయన ఇంకా మాట్లాడమంటున్నారు, క్యారీ ఆన్ అన్నారు. ఇంకా అయిపోయింది. ఇంకా జీవితంలో అస్సలు ఏది మిగిల్చకూడదు అన్నట్టుగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆయనకి ధ్యానంలో కనిపించిన మృత్యుదేవత గురించి కూడా చెప్పాను. సార్ నేను ఇలా చచ్చిపోవాలని అనుకున్నాను, అయిపోయింది కదా, నా లైఫ్లో నాకు తృప్తిగా ఉంది, చావు ఎప్పుడొచ్చినా నేను చచ్చిపోవాలనుకున్నాను, అందుకే కాబోలు ఇక్కడ కూర్చున్న వెంటనే నాకు మృత్యుదేవత కనిపించారు. ఇప్పుడు దాకా పత్రి సార్ నోరు ఇప్పలేదండి, నేనే వాగుతున్నాను, అస్సలు నాన్ స్టాప్ వాగుడు. సార్ నేను సావడానికి రెడీ అని నేనే అంటున్నాను, దానికి సమాధానం కూడా నేనే చెప్పేస్తున్నాను. సార్ చెప్పాల్సిన మాట కూడా, ఎందుకు సార్ నేను చావాలి, నేనేం చేశామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందండి సార్, ఏమి చేయలేదు సార్ నేను ఇప్పుడు దాకా అని. అప్పుడు సార్ ఫస్ట్ టైం అండి నాకు ఒక మాట అన్నారు. ఎస్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ 100 years, యు ఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ జాబ్స్, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ మెనీ పిరమిడ్స్. అప్పుడు కూడా నాకు ఆయన ఎవరు, ఆయన వాక్ అంటే ఏంటి అనే ఒక ఎరుక ఇంకా రాలేదండి. అయితే ఆయన చెప్తున్నారనే ఒక ఆనందంతో ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అంటున్నాను. సార్ నేను ఉంటాను సార్, అన్ని రోజులు ఉంటాను, అన్ని పనులు చేస్తాను, ఏదో ఇక్కడ ఉంది కదా ఈ పెద్ద పిరమిడ్, దీనికన్నా పెద్ద పెద్ద పిరమిడ్ కడతాను సార్ అని చిన్న పిల్లలాగా నేను మాట్లాడుతున్నాను మాస్టర్. అయితే అక్కడ జరగడం అనేది ఏది ఉందో ఈ రోజు నాకు, అంటే ఆయన వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. తెలియకుండానే అక్కడ నేను ఆత్మస్థితిలో ఎన్నో ప్రామిసెస్ చేస్తున్నాను, అక్కడ ఎన్నో కాంట్రాక్ట్స్ జరిగిపోయాయి. ఆయన ఇంకా మాట్లాడు అని మైక్ ఇస్తే నేను సార్ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, నేను మైక్ నా చేతికి వస్తే నేను మైక్ కింద పెట్టనండి అన్నానండి. ఈరోజు 3వ ఏళ్ళు, ఈ రోజు కూడా ఆ మైక్ ఇంకా కింద పెట్టలేదండి. రోజుకి 4-5 సెషన్లు మాట్లాడతాను, మాట్లాడకుండా అస్సలు ఉండను.
మేడంకి తెలుసు. యాక్చువల్లీ నాకు ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉన్నాను. అయితే ఖచ్చితంగా ఇంటికి రాంగానే నేను క్లాస్ చేస్తాను. నేను ఆ 5 మినిట్స్ బ్యాకే వచ్చాను. సో, అలా అస్సలు మిస్ చెయ్యను. ఎందుకంటే నాకు ఇదే లైఫ్. ఇదే టానిక్. ఇదే మెడిసిన్. నాకిదే ఊపిరి. పత్రి సరే ఊపిరి. అందరూ ఊపిరి పీల్చుకుంటే నేనంటాను నేను పత్రి సరిని పీల్చుకుంటాను అని. అలా నాకు రోజులు గడుస్తున్నాయండి. ఆ రోజు అలా ప్రామిస్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో, అది నాకు వరంగా మారింది. నాకు ఎన్నేళ్ల నుంచి ఎన్ని విషయాలు తెలుసుకున్నాను, ఎన్ని బుక్స్ చదివాను గదా! అవన్నీ అందరితో షేర్ చేయాలని ఎప్పుడు ఉండేదండి. పత్రి సార్ ఇచ్చిన ఫ్రీడమ్‌తో నేను వెంటనే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి అక్కడ మాట్లాడడం మొదలెట్టాను. సో, పత్రి సార్ కాన్సెప్ట్స్‌ని తెలుసుకొని అవి చెప్పడము, ఆయన చెప్పిన బుక్స్ చదవడము, ఆ చదివిన బుక్స్‌ని మళ్ళీ ఇక్కడ అందరికి అన్ని భాషల్లో చెప్పడం. ఎందరో ఉన్నారండి ఎవరికి బుక్ చదవడం రాదు. కొందరికి చదివి అర్థం చేసుకోవడం రాదు. కొందరికి బుక్ స్టార్ట్ చేస్తారు. కంప్లీట్ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో, అలా ఇది ఒక వైపు జరుగుతా ఉంటే, ఇంకో వైపు ధ్యాన అనుభవాలతో అసలు లైఫ్ నిండిపోయిందండి. ధ్యాన అనుభవాలు ప్రతిరోజు, ప్రతి క్షణం ధ్యాన అనుభవాలే. నాకు అంతవరకు దేవత పూజలలో కూడా ఈ అనుభవాలు ఉండేసరికి, నాకు ధ్యానంలో ఈ అనుభవం వచ్చేసరికి నాకు ఏది హ్మ్, గొప్ప అనిపించలేదు. డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. ఇది సహజం అనుకున్నాను. అయితే క్లాసెస్ చేసేటప్పుడే తెలుసుకున్నాను. ఎందరో ఎన్నో ఏళ్లుగా ధ్యానం చేస్తూ ఉంటే గూడా వాళ్ళకి ఇలాంటి అనుభవాలు లేవు అని. అప్పుడు నాకు ధ్యానం ఇంట్రొడ్యూస్ చేసిన మాస్టర్ ప్రేమ్‌నాథ్ సార్ అండి. సో, ఆయనతో చెప్పుకున్నాను. సార్ నాకు ఇవి అనుభవాలు రాకుండా ఉంటే ఎంత బావుంటుంది చూడండి అందరూ మీరు కూడా అంటారు. ఆయన కూడా అంటారు. నాకు అనుభవాలు రావు, పత్రిసరి కూడా ఉండవు. మేము కళ్ళు మూసుకొని కూర్చుంటాం అంతవరకే అని. అయితే నేను తప్పు చేస్తున్నానా? ఇది చూసి నేను మిస్‌గైడ్ అవుతున్నానా? అనే ఒక థాట్ వచ్చిందండి. అప్పుడాయనన్నారు, "పిచ్చిదానా లక్షల లక్ష మంది వెయిట్ చేస్తున్నారు ఈ అనుభవాల కోసం. మాస్టర్స్ నీకిస్తుంటే నువ్వు వద్దనుకుంటావా? అలా అనుకోకూడదు. ఎవరిది జర్నీ వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఎవరు నాకు అనుభవం లేదు అంటుంటారు కదా! వాళ్ళని కొంచెం బూస్టింగ్ చేయడానికి మేమలా చెప్తాం గానీ, ఇది అలా ఆపుకోకూడదు. నువ్వు ఒక పర్పస్ మీద ఇక్కడ చూస్తున్నావు గానీ, నీ కోసం కాదు. నువ్వు చూడడం జరగటం లేదు అనేది తెలుసుకోవాలి." సో, మాస్టర్స్ ఒక మంచి మాస్టర్ అంటే మనకు అలా చూపిస్తారండి దారి. అలాంటి ఒక మాస్టర్ ప్రేమ్‌నాథ్ సార్. ధ్యానం అంటే ఏంటి? ధ్యానంలో కనిపించేది ఏంటి? ఆ కనిపించే దాంతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చాలా సైంటిఫిక్‌గా క్లారిటీతో చెప్పారండి. ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఇక్కడ పిఎస్ఎస్ఎంలో వచ్చే ముందు నాకు కొన్ని ధ్యాన అనుభవాలున్నాయి. అప్పుడు నాకు కొన్ని దేవత దర్శనమయ్యాయి. అది ఆయనతో షేర్ చేసినప్పుడు నేనడిగాను, "ఎందుకండి నాకు అలాంటి అనుభవం వచ్చింది?" అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ ఉందే, నాకు అప్పుడు ఈ ధ్యానం నచ్చిందండి. పిఎస్ఎస్ఎం ధ్యానం. ఆయన ఒక చిన్న మాట అన్నారు. "నీకు కనిపించిందా? అలా అయితే నీకు తెలుసు నాకెలా తెలుస్తుంది? నీకు ఏం కనిపిస్తా ఉందో నువ్వు చూసుకో. నన్నడిగితే నేనేం చెప్తాను? హౌ కెన్ ఐ ఆన్సర్? అమ్మవారు కనిపించారా? అమ్మవారినే అడుగు. నువ్వెందుకు కనిపిస్తున్నావు? ఏం ఉద్దేశము? ఏం చెప్పాలనుకుంటున్నావు?" అని. అలా చేయవచ్చు అనేది మనకి ఎవ్వరు ఇప్పటిదాకా చెప్పలేదండి. ఎన్నో విధానాలున్నాయి ధ్యానం చేసే విధానాలు. అయితే దానికి క్లారిటీ ఇవ్వడానికి అనుభవ ఉండేవాళ్ళు ఎవరు లేరు. మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్‌కే ఆ ఒక క్యాలిబర్ ఉందండి. సో, అప్పటినుంచి అండి ఆయనతో కూర్చొని నేను ధ్యానం చేస్తే ప్రతిరోజు ఎన్ని జన్మలు చూసుకుంటానో, ఎక్కడెక్కడో తిరిగొచ్చేస్తాను. భలే ఉంటుంది ఆయనతో కూర్చుంటే ఎక్కడో ఫ్లైట్ ఎక్కినట్టే ఉంటుంది. సో, ఆయన కొన్ని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్‌తో భలే ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయండి. ధ్యాన అనుభవాలు. అలాగే ఆ అనుభవాలు ఇంకోసారి చెప్పుకుంటాను. అయితే కొన్ని అనుభవాలతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నానండి. పత్రి సార్ దగ్గర వచ్చి మనం ధ్యానం నేర్చుకున్నప్పుడు, మనం పర్ఫెక్ట్‌నెస్‌లో ఉండాలి. ఎందుకంటే, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అది మనకి పత్రి సార్ నేర్పించారండి. ఎందుకంటే, అలాంటి ధ్యానాన్ని మనకి పరిచయించారు. సో, నేను క్లాస్ చేస్తున్నాను. నా మాటలు అందరికి ఇష్టము. కొంచెం బాగానే మాట్లాడతాను గదా! అని అందరికి అట్రాక్ట్ అవుతుందండి. సో, అందరూ నన్ను పిలుస్తారనమాట. మా ఊరికి రండి అని.
నాకప్పుడు కొత్త గదా! ఓహ్! గ్రేట్ ఫీలింగ్ సరోజా భలే చెప్తావే నువ్వు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు. చూడు ఇంటికి పిలుస్తున్నారు అని. అలా కర్ణాటకలో మా ఇక్కడ నుంచి ఒక 400, 500 కిలోమీటర్స్ దూరమండి. కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఒక ఒక మాస్టరు చాలా పిలిచారండి. నా క్లాసెస్‌ని చూసుకోవడానికి ఒక అబ్బాయి ఉన్నాడు. అప్పుడు ఉండేవాడనమాట. తనతో చెప్పేవారు మేడమ్‌ని తీసుకురండి, మేడమ్‌ని తీసుకురండి అని. సరే వెళ్దామా అని ఇద్దరు మాట్లాడుకొని పత్రి సార్ చెప్పారు కదా! పత్రి సార్ ఎలా తిరిగేవారు ధ్యానం చెప్పడానికి. పదండి వెళ్దామని వెళ్ళిపోయామండి. ఎక్కడికెళ్తున్నామో తెలీదు. ఊరు పేరు చెప్పడానికి నోరు తిరగలేదు. అలాంటి ఒక ఊరు. బెంగుళూరు నుంచి ఒక ట్రైన్‌లో వెళ్ళి హాసన్ దాకా, హాసన్ నుంచి ఇంకో బస్సులో వెళ్తే ఇంకో పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఇంక ముందెళ్ళడానికి ఏమీ లేదు. ఆయనకి ఫోన్ చేస్తే వెయిట్ చేయండి నేను కార్‌లో తీసుకెళ్తానని, ఆయనొచ్చి కార్‌లో తీసుకెళ్లడం జరుగుతా ఉంది. కాఫీ ఎస్టేట్ అంటే మాకంతా తెలుసు కదండీ! ఒక్కొక్క కిలోమీటరు, 2 కిలోమీటర్ దూరం ఒక్కొక్క ఇల్లుంటాయండి. అసలిక్కడ ఏది జరిగినా వాళ్ళకస్సలు ఎవరికీ మీరు చెప్పుకోలేరు. అరిచినా ఎవరికీ వినిపించదు. అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ కొంచెం ఎరుకలో వచ్చాను. బుద్ధుందా నాకు? ఇలా ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడమేనా అని. అయితే పత్రి సారు మరి మహా అవతార్ బాబాజీ పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఇంత దూరం వస్తే నేననుకున్నాను కొందరిని కలెక్ట్ చేసుంటారు. ఒక గ్రూప్ ఉంటుంది. అక్కడ చక్కగా చెప్పొచ్చు అంటే ఎవ్వరు లేరండి. ఆ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు ఐదుగురు. అవ్వ, తాత, హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు. నేనన్నాను, "ఏంటి సార్ ఇంత దూరం అందుకా పిలిచింది మీరు? కొందరినైనా పిలవాలి కదా!" అంటే, "మేడం ఫోను చేసాము. అందరూ బిజీ అండి. ఎవరు రారు. అందరూ ఫార్మింగ్ కదండీ!" అని. అయ్యా! ఒక 10 మందినైనా పిలవండి. ఈ మాటలు వినడానికి, చెప్పడానికి కూడా బావుంటుంది. దీనికి కూడా విలువ ఉంది. అలా దిస్ ఇస్ నాట్ లైక్ సమ్ సింపుల్ గాసిప్ కాదు. ఇక్కడ మనం మాస్టర్స్ మెసేజెస్‌ని ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాం. పత్రి సార్ మెసేజ్ మెడిటేషన్ నేర్పించమంటే ఇక్కడికొచ్చి నేర్పిస్తుంటే కొందరైనా రావాలి గదా! అంటే పాపం ఎంతో కాల్ చేశారండి ఎందరికో. అయినా నలుగురే వచ్చారు. సో, ఆయన తన లేబర్ క్లాస్‌ని పిలుస్తానన్నారు. అయ్యో! ఖచ్చితంగా పిలవండి. మనుషులు కావాలి మనకు. ఎవరైతే ఏంటి అని. అక్కడ కాఫీ ప్లాంటేషన్‌లో లేబర్ ఎలా ఉంటారంటే, స్పిరిచ్యువల్ లైన్‌లో 0 కన్నా కింద. తక్కువ. మైనస్ మార్క్ అనుకోండి. అంటే అస్సలు ఎరుకలో ఉండరు. వాళ్ళకి ఏమేమీ తెలీదు. స్పిరిచ్యుయాలిటీ గురించి గాని, మనుషుల గురించి గాని, జన్మ గురించి, దేవుడి గురించి ఏమీ లేదండి. పని చేయడం, తినడం, తాగి పడుకోవడం. ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి. సరి, తప్పు, ఏంటి లైఫ్ ఏంటి అనేది ఏమీ లేదు. అలాంటి వాళ్ళతో కూర్చొని ధ్యానం చేశాను. ఈ అనుభవం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత నేను నా అనుభవంని ఈరోజు ఆహ్, సమాప్తం చేస్తాను. సో, ఈ అనుభవం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే, అక్కడ వాళ్ళందరితో నేను ధ్యానం చేశానా, అంటే కూర్చోపెట్టి గైడెడ్ మెడిటేషన్ చేపించాను. ఎందుకంటే వాళ్ళకి ధ్యానమే తెలీదు కాబట్టి. సో, నేననుకున్నాను ఎక్కువ నాలెడ్జ్ చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ మెడిటేషన్ నేర్పిస్తే చాలు. మళ్ళీ వాళ్ళు డైలీ ఎలా కంటిన్యూ చేయాలి అంత చెప్తే చాలు అనుకోని, వాళ్ళతో నేను ధ్యానంలో కూర్చున్నాను. అక్కడ ఒక గుడిలో ఇది అరేంజ్‌మెంట్ చేశారండి. గణపతి దేవస్థానం అనుకుంటా. సో, అక్కడ ధ్యానం చేసినప్పుడు వాళ్ళందరూ కూర్చుంటే నాకు పక్క వాళ్ళ ధ్యానంలో కూర్చున్న వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గాని, వాళ్ళ ఇప్పుడు లైఫ్స్ గాని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కనిపిస్తుంది. సో, నాకు కనిపించడం మొదలైందండి. ఫస్ట్ కనిపించిందేంటంటే, ఈ 'కాంతార' సినిమాలో ఆ దైవం చూపిస్తారు గదండీ! అలాంటి ఒక దైవం చాలా రుద్ర అవతారంలో ఆహ్, కళ్ళంతా పెద్దగా చేసుకొని గట్టిగా అరవడము అలాంటిది కనిపించింది. కోపంగా ఉన్నట్టు. సో, నేను ఇలా ఎందుకు కనిపించింది? మేబీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆ దేవతని మొక్కుకున్నారేమో! ఏదో మొక్కుబడి ఉండొచ్చు. అక్కడ ఏదో పూర్తి కాలేదు. కాబట్టి ఇది కనిపిస్తా ఉంది. లేదా ఈ మధ్యన ఈ సినిమా నడుస్తా ఉంది గాబట్టి, నా బుర్రలో అది కొంచెం ట్రైలర్ ఎక్కడో చూసి ఉంటాను. అందుకు ఇది కనిపిస్తుంది. బికాజ్ ఐ యామ్ ఎడ్యుకేటెడ్ గదా! నేనెప్పుడూ అలా టాలీ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఈ సినిమా చూసానా? ఇది అలా కనిపిస్తా ఉందా నాకు అని. వెంటనే నమ్మను. నాకు ధ్యానంలో కనిపించినా నా మనసు ఒప్పుకోదనమాట. సో, అలా టాలీ చేసుకుంటూ ఉంటాను. సో, అలాంటి ఒక థాటొచ్చింది. సినిమా ట్రైలర్ చూసింది ఇలాంటి ఊరికొచ్చేసాను గాబట్టి కనిపిస్తా ఉందా? లేదా ఎవరైనా కూర్చున్న వాళ్ళ లైఫ్‌లో ఏదో జరిగింది అందుకు కనిపిస్తా ఉందా? అలా అనుకుంటూనే ఉన్నాను. వెంటనే ఇంకో దృశ్యం. ఒక అమ్మాయి నిల్చొని ఉంది. అలా కనిపిస్తా ఉందండి. సన్నగా, బక్కగా ఉంది. పొడుగ్గా ఉంది. ఒక 12 ఏళ్ల అమ్మాయి. అమ్మాయిని చూసిన వెంటనే చాలా హీనంగా ఉంది. అంటే దీన స్థితిలో ఉందన్నమాట.
అలా చూస్తే వీళ్ళలోనే ఎవరో లేబర్ క్లాస్ వాళ్ళు అమ్మాయి ఒంట్లో బాలేదేమో, లేదా ఏదైనా ఇబ్బంది ఉంది. అందుకే నాకు కనిపిస్తా ఉంది అనుకున్నాను. ధ్యానం తర్వాత ఎవరో ఒకరు అడుగుతారు. మేడం మా పాపకి కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఏదైనా చెప్తారా అని అలా ఉంటాయి కదండీ! అలా అనుకున్నాను. అలా ఇంకా అనుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ సీన్ ఏం కనిపించిందంటే, నలుగురు ఆ అమ్మాయిని పట్టుకొని చేతులు, కాళ్ళు ఆవిడని ఆ అమ్మాయిని బలి ఇస్తున్నట్టు కనిపించింది. అప్పుడు బాబోయ్! ఈ ఊర్లో బలి ప్రథ ఉందేమో పాతకాలంలో. ఎందుకంటే అలాంటి ఒక చిన్న పల్లెటూరుకొచ్చేసాను. ఎప్పుడో ఒక 100 ఏళ్ల క్రితం కూడా బలి ప్రథ ఉండొచ్చు. అందుకు నాకు ఇలా కనిపించిందేమో. అడిగితే తెలుసుకోవచ్చదు కదా! ధ్యానం తర్వాత తెలుసుకోవాలి అనుకున్నాను. అలా ధ్యానం పూర్తి అయిందండి. వెయిట్ చేశాను. ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని. నేనే అడిగాను. ధ్యానం ఎలా అయింది అంటే, బాగుంది అని చెప్పడం కూడా వాళ్ళకి చేతకాని ఒక స్థితిలో ఉన్న వాళ్ళండి అక్కడ. సో, జస్ట్ ముసి ముసి నవ్వుకుంటున్నారు. అలా నా మొహం చూస్తున్నారనమాట. సో, నేననుకున్నాను ఇంక వీళ్ళు నోరిప్పరు. నేనే అడుగుదామని ఈ ప్రశ్నలు అడిగాను. ఇక్కడ ఆ కాంతారావులో చూపించినట్టు దైవ పూజ ఉందా? అంటే, అయ్యయ్యో! లేదు మేడం అదంతా ఇంకా కొండ పైనెళ్తే అక్కడ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళు చేస్తారు. ఇక్కడంతా మేము ఇదే గణపతి, అమ్మవారు, శివుడి ప్రార్థన చేస్తాం. ఇక్కడ అలాంటివి ఏమీ లేదు అన్నారు. సరేలే అనుకున్నాను. ఈ కహాని ఏదైనా ఉందా? పాత కాలంలో బలి ఇచ్చేవారు అనేది ఎక్కడైనా ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అని. అయ్యో! ఎప్పుడు విని ఎరగమండి. అస్సలు తెలీదు అన్నారు. అప్పుడు నేననుకున్నాను మనసులో, సరోజా నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడొద్దు. ఇది కొంచెం కాంట్రోవర్షియల్ టాపిక్ కదండీ! ఆ! ధ్యానం చెప్పడానికొచ్చావా? ధ్యానం నేర్పించావా? ఇంకిక్కడి నుంచి బయలుదేరు బెంగుళూరుకని మనసులో అనుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఫుడ్ పెట్టారు. మిగతా వాళ్ళందరూ అక్కడ టిఫిన్ తింటూ ఉన్నారు. నేను ఇంటికెళ్తానండి అని కింద దిగడం. అంటే అది కొండపైనండి అది ఏరియా కాఫీ ఎస్టేటు. సో, ఇంటికెళ్తానండి అని వాళ్ళతో చెప్పి దిగి ఎళ్ళడం జరిగింది. నాతో పాటు ఎవరైతే నన్ను పిలిచారో వాళ్ళు అవ్వ అక్కడ దిగింది నాతో. నేను వస్తానుండమ్మా నీతో పాటు అని. ఆవిడ 80 ఏజ్ అండి. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అక్కడ ఇంటికి రీచ్ అవ్వంగానే ఆ గుడి నుంచి చాలా దూరంకొచ్చేసాం. అప్పుడు నన్ను అలా 2 చేతులు పట్టుకొని చెప్తోంది, "నువ్వేం చెప్పావు కదా! అదంతా సత్యం." ఇదో ఇంటి వెనకే చూపిస్తోందండి ఆ కొండ పైన నుంచి. ఇక్కడ ఒక గుడిలాగా అంటే పాత పడిపోయిన ఒక గుడిలాగా ఏదో ఉందండి ప్లేసు. "ఇది చూస్తున్నావు గదా! నేను పెళ్లి చేసుకొనొచ్చినప్పుడు ఇక్కడ దైవారాధన జరిగేది. ఇక్కడ ఆ గుడి ఉండేది. అప్పుడు ఎవరో ఒక హ్మ్. దురుద్దేశంతో ఒక నిధి కావాలి అని ఒక అమ్మాయిని బలి ఇచ్చారు. అది ఊరు జనాలకి తెలిసిపోయి వాళ్ళని బాగా చితక్కొట్టి ఆ గుడి మూసేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ గుడిలో ఏ పూజ జరగదు. అక్కడ దైవం అనేది ఏమీ లేదు. ఆ అమ్మాయి బాడీ వాళ్ళు బలి ఇచ్చి ఇంకా ఊరు వాళ్ళకి తెలిసిపోతే వచ్చి కొడతారని అలా పొలంలో నీళ్లు పోతూ ఉంటాయి కదండీ! ప్యాడీ ఫీల్డ్‌లో అలా నీళ్ళల్లో వదిలేసారంట. ఇంకా ఆ బాడీ నీళ్ళలో అలా టర్నింగ్స్‌లో వెళ్లి చిక్కుకుందంట. అక్కడ అప్పుడు పల్లెటూరు వాళ్ళు ఆ బాడీని చూసి ఇది నిజమే అని వాళ్ళు బాగా కొట్టి గుడి మూసేసి ఇంకా అప్పటి నుంచి ఈ దైవారాధన మానేశారు. సో, ఈ 3 పాయింట్స్ నేను ధ్యానంలో చూసుకున్న పాయింట్స్‌కి నాకు కన్ఫర్మేషన్. నాకు పర్వాలేదు సరోజ నువ్వు చాలా బాగా ధ్యానం చేస్తావు. నీకు బాగా కనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటికెళ్ళి ప్రేమ్‌నాథ్ సార్‌తో ఎప్పుడు చెప్పుకుంటానా అని ఒక ఆనందం. ఇంక బెంగుళూరుకొచ్చానండి. 2 రోజుల్లోనే మా ఇంటి ముందు దగ్గరే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రేమ్‌నాథ్ సార్‌ని ఇన్వైట్ చేశారు. ఆవిడ నన్ను పిలిచింది. మేడం మీరు రండి అని. ఓహ్! భలే! భలే! సార్‌తో నేను షేర్ చేసుకోవచ్చు కదా! అని వెళ్ళానండి. సార్‌తో చెప్పాను. ఇంక సార్ ఒకే మాట. ధ్యానంలో ఏది కనిపించినా ప్రశ్నించాలి. అది మర్చిపోయాను నేను. నీకే ఎందుకు కనిపించింది? అవును సార్. మర్చిపోయాను సార్. హ్యాపీ ఫీల్ అయ్యాను కనిపించింది కరెక్టే అని. అలా చెప్తే, "అడుగు ఇప్పుడే కళ్ళు మూసుకో కూర్చో" అన్నారు. "అడుగు ఆ అమ్మాయిని అడుగు నువ్వెందుకు కనిపించావు? ఎందుకు తెలుసుకోవాలి నువ్వు? అక్కడ అది బలి ఇచ్చారు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. దైవారాధన ఉండేది. గుడి మూసేశారు. నీకెందుకు ఈ విషయం నీ దాకా వచ్చింది" అని. సరే అని కళ్ళు మూసుకున్నానండి. ఆ అమ్మాయిని పిలవమన్నారు. పిలిచాను. వచ్చి నిల్చుంటే జస్ట్ ఇమ్మీడియేట్‌లీ అక్కడ ఒక లైట్ కనిపించి తను అలా లైట్‌లో వెళ్ళిపోవడం చూసాను. అప్పుడు సార్‌తో అన్నాను, "సార్ తనకు ముక్తి దొరికినట్టుందండి. అక్కడ ఒక వెలుతురు కనిపిస్తే ఆ లైట్‌లో వెళ్ళిపోయిందండి" అని.
పట్టుకో, మాట్లాడు ముందు, నాకు ఉత్తరం ఇవ్వు ముందు, వెళ్ళొద్దు అని పట్టుకోమన్నారు. నీకు ఎప్పుడు ముక్తి దొరికింది అని అడుగు అని అన్నారు. ఎందుకంటే ఈ సంఘటన జరిగి 50 ఏళ్ళు అయిపోయింది. 55 ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట. నేనప్పుడు ఆ ప్రశ్న అడిగితేనండి నిజంగా నేను ఈ రోజు కూడా మర్చిపోలేను. బికాజ్ నాకు సరి అయిన సమయంలో నాలో అహంకారం వచ్చే ముందే నాకు మాస్టర్స్ కరెక్ట్‌గా ఒక గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి నా కంటి ముందు వచ్చి నిల్చొని కళ్ళు నీళ్లు గారుతున్నాయి. "నీకెప్పుడమ్మా ముక్తి వచ్చింది? నువ్వు చచ్చిపోయి ఇన్నేళ్ళు అయిందంటే, నువ్వు మొన్నొచ్చి ధ్యానం చేపించావే, అప్పుడు నాకు ముక్తి వచ్చింది" అని చెప్పిందండి. ఇంకా నాకు ఇప్పుడు కూడా చూడండి ఇలా చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్లి ధ్యానం చేస్తే ఆర్ చేపిస్తే నేను చేయడం లేదు. అక్కడ అది అవసరమై ఉండి మనం అక్కడికెళ్తాము, వాళ్ళకి ధ్యానం చెప్తాము, మనం ధ్యానం చేస్తాము. కనిపించి తెలుసుకోవడం ఒక వంతైతే తెలియనివి ఎన్ని జరుగుతున్నాయో. సో మూల మూలకు వెళ్లి మనం ధ్యానం చేయాలి, చేపించాలి. ఇది మన బాధ్యత అనేది నేను ఆ రోజు నేర్చుకున్నానండి. అక్కడ నేను గొప్పగా ధ్యానం చేశాను, నాకు కనిపించింది అనేది జస్ట్ ఫర్ మై ఈగో సాటిస్ఫాక్షన్ మాస్టర్స్ చూపించారండి. కొందరికి అది తెలీదు. ధ్యానం చెప్పడానికి వీధి వీధి తిరుగుతున్నారు. అయితే తెలీదు. అక్కడ ఏ మాస్టర్స్ ఎన్నేళ్లుగా వెయిట్ చేసి ఆ ముక్తి కోసం కాచుకొనున్నారు. సో మాస్టర్స్ ఈరోజు మోరల్ ఆఫ్ ద స్టోరీ. కొందరు అంటూ ఉంటారు నాకు ధ్యానం లేదు, కనిపించదు. ఓ మేడం మీరు ఇంత స్టోరీ చెప్పేసారే, ఎలా ఉందే, భలే భలే ఎంత బావుందో అంటే. బట్ ఎవరికి ఏ అనుభవం రాదో వాళ్ళ ఎనర్జీ అక్కడ వర్క్ చేస్తా ఉంది. ఇలా ఎందరో ఆత్మలు చిక్కుకున్నారండి. అసలు అంత ట్రాఫిక్ జామ్ అంట అక్కడ. పైన ముక్తి దొరక్క ఆత్మలు అలా చిక్కుకున్నారు, ఇరుక్కుపోయారు. మనం ఇక్కడ ధ్యానం చేస్తే ఆ వెలుతురు, ఆ ఎనర్జీ రావాలి కదండి, కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఇస్ లైట్ ఎనర్జీ. మనమంతా లైట్ బీయింగ్స్, లైట్ వర్కర్స్. ఆ లైట్ వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించకపోవచ్చు. ఆ లైట్ కనిపిస్తే వాళ్ళకి ముక్తి మార్గం కనిపిస్తుంది. వాళ్ళు అటువైపు తిరిగి అక్కడ వెళ్ళిపోతారు. సో మనం ధ్యానం చేస్తే మన కోసం కాదు, ఇది నేను తెలుసుకున్నానండి. మనమందరూ కలిసి చేస్తే ఒక పెద్ద మోతాదులో ఎక్కడో ఒక క్లారిటీ జరుగుతా ఉంది. ఎక్కడో ఎందరికో ముక్తి మార్గం దొరుకుతా ఉంది. మనకు దొరుకుతుందా లేదా అది మనకు అవసరం లేదండి. ఎందరికో దొరికింది అంటే అక్కడ ఒక రోడ్ రెడీ అయింది, ఒక మార్గం రెడీ అయింది. అందరూ ఆ మార్గంలో వెళ్ళొచ్చు. సో అలా ధ్యానపు అనుభవంతో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. నాకు ధ్యాన అనుభవంలో ఇది కనిపించింది, అది కనిపించింది అని మనం అలా సాటిస్ఫై అవ్వకూడదు. అది నేను నేర్చుకున్న రెండో పాఠం. అయితే మొదలనే పాఠం అనాలి. అది ఫస్ట్ పాఠం అండ్ నెక్స్ట్ పాఠం ఇస్ దిస్ వన్ థాట్ మనం ధ్యానం చేస్తే నా కోసం కాదు, ఎందరి కోసమో అది కూడా మనకు తెలీదు. సో ఇలాంటి ఎన్నో అనుభవాలు నాకున్నాయండి. సో అండ్ అది షేర్ చేయడానికి ఇక్కడ నాకు అవకాశం ఇస్తారు. సో చెప్పినప్పుడల్లా నాకు మళ్ళీ కొత్తగా ఆ పాఠాలు రివైజ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతాను. నేను ఊరూరు తిరుగుతానండి. బీహార్ కూడా వెళ్ళి 75 డేస్ అక్కడ 14 జిల్లాలు తిరిగి పల్లెటూరులో ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీస్, స్కూల్, కాలేజ్, పోలీస్ స్టేషన్, జైలు, మరి పల్లెటూరులో ఇంటింటికెళ్ళి అక్కడంతా ధ్యానం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను కర్ణాటకలో పల్లెటూరుకెళ్ళిపోతాను. నాకంటూ ఏ టీం లేదు. నాకంటూ ఒక గ్రూప్ లేదండి. సో నాకు నువ్వొస్తావా అని అడగడానికి నాకు అలాంటి ఒక మాస్టర్ ఎవరు తోడు లేరు. నేను అమ్మ వాళ్ళ ఊరికెళ్ళానంటే ఒక్కరోజు అమ్మ ఊరు అయితే 5 రోజులు పక్క ఊరికి వెళ్తాను. ఎవరైనా మాస్టర్స్ ఉన్నారా? పిరమిడ్ ఉందా ఊర్లో అని కనుక్కుంటాను. ఫోన్ కాల్ చేసి నేను వస్తున్నాను, క్లాసెస్ అరేంజ్ చేయండి అంటాను. ఎక్కడైనా స్టే చేయడానికి అరేంజ్ చేయండి అని చెప్పుకుంటాను. ఇంకా వెళ్ళిపోతాననమాట. సో అలా వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఈరోజు ఒక 15, 20 డేస్ నుంచి ఒంట్లో బాలేదు. బట్ ఇట్స్ ఓకే. అది ఒక ఈ ఈ అనుభవంలో అది ఒక భాగంగా తీసుకుంటున్నాను. సో అలా మనం ధ్యాన ప్రచారం తెలిసిన వాళ్ళు దగ్గర వెళ్ళి మన పిరమిడ్‌లో ప్రోగ్రామ్ ఉంది రండి అంటే ఆ గ్రూప్ అక్కడికి వెళ్ళడము. ఇంకొకళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అక్కడ ధ్యానం చేస్తున్నామని పిలిస్తే అటు వెళ్ళడం. అది చూసి నాకనిపిస్తుంది మనం ఏంటి కిట్టి పార్టీ చేసుకుంటున్నామా? ఆ గ్రూపే అన్ని ప్లేసెస్‌లో వెళ్ళడం ఎందుకండి? పత్రి సార్ అలా చేయమన్నారా?
అలా ఒక గ్రూప్ తయారవ్వాలి. అందరూ ఒక్కొక్క వీధికి వెళ్ళిపోవాలి. మళ్ళీ కలవడానికి అవసరం లేదు. అక్కడ ఒక గ్రూప్ తయారు చేయాలి. మళ్ళీ వాళ్ళు అలా స్ప్రెడ్ అయిపోవాలి. సో, ఆ విధంగా చేస్తేనే ఫాస్ట్‌గా సార్ చెప్పినట్టు మనం విశ్వమంతా ధ్యానమయం చేయొచ్చు. సో, ధ్యాన జగం అప్పుడు అవుతుందండి అని ఇది నా ఒక అన్ ఫీలింగ్. సో, థాంక్ యూ మాస్టర్స్. నాకు షేర్ చేయడానికి అవకాశం అండ్ ప్లాట్‌ఫార్మ్ 2 ఇచ్చినందుకు. రెడ్డి గారు థాంక్ యూ. రెడ్డి ప్రభా గారు థాంక్ యూ వెరీ మచ్.